ఇక ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాం. కవితను ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్తున్నారు ఈడీ అధికారులు. హెచ్ఎం టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తోంది. సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. మధ్యాహ్నం నుంచి కవిత నివాసంలో ఈడీ సోదాలు కొనసాగాయి. ఇక కారులో కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి 8:45 ఢిల్లీకి ప్రత్యేక ఫ్లైట్ లో కవితను తరలిస్తారు. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచే అవకాశాలున్నాయన్నట్లు మనకు సమాచారం అయితే అందుతోంది. ఈడీ అధికారి జోగేందర్ నేతృత్వంలో కవిత అరెస్టు జరిగింది. కవిత అరెస్టుకైతే 14 పేజీల కారణాలను కూడా వివరించారు. ఇక రేపు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఆ హాజరుపరిచిన తర్వాత దానికి సంబంధించి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ లో ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితనైతే అరెస్టు చేశారు. మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇక రేపు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఇక కవిత అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, కవితను మరి కాసేపట్లోనే ఢిల్లీకి తీసుకువెళ్లే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రేపు కోర్టులో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఓసి మరికొద్ది సేపట్లోనే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. దారిపొడిలో కూడా ఇప్పటివరకే ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా కవిత అరెస్ట్ సంబంధించిన మాత్రం ఆ కాన్వాయ్ ను కూడా అడ్డుకోకుండా కూడా ఎస్కాట్ ద్వారా మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఇప్పటివరకే కవితని ఈడీ అధికారులు తీసుకెళ్లారు. మొత్తం 3 వాహనాల్లో కూడా ఇప్పటివరకే ఈడీ అధికారులు కవితతో పాటు వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్యాహ్నమే తన నివాసంలో కూడా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే అంటే కేటీఆర్, హరీష్, వారితో పాటుగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అదేవిధంగా మాజీ మంత్రులతో కూడా తన నివాసంలో కూడా సమావేశమయ్యారు. అయిన తర్వాత పార్టీకి సంబంధించిన లాయర్ భరత్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటివరకే లాయర్ బృందం కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాత్రికే లాయర్లు కూడా ఢిల్లీకి వెళ్తారని చెప్పి కూడా ఒక సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో కూడా లాయర్లకు సంబంధించిన మాత్రం ఎవరెవరకు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాయర్ భరత్ ఆధ్వర్యంలో కూడా ఎంతమంది లాయర్లు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు. మరికొద్ది సమయాల్లో కూడా ఎంతమంది లాయర్లు వెళ్తున్నారో, ఏ విధంగా ఈడీకి సంబంధించిన మాత్రం విచారణని ఎదుర్కోబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఆ కవిత అరెస్టుతో పాటు మరికొంతమంది అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటివరకే ఈడీ అధికారులు విచారణకు పిలిచిన సందర్భంలో మాత్రం పలుమార్లు కూడా విచారణ కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఈడీ ఎప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్న దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మాత్రం ఈడీకి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే ఆ కవితని అరెస్ట్ చేసి కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేకపోతున్న మాత్రం ఎలాంటి విచారణ చేపట్టబోతుంది, ఎలాంటి విచారణ కూడా కవిత ఎదుర్కోబోతుంది అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఆ విచారణకు సంబంధించిన మొత్తం విచారణ విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. ఆ సమయంలో మాత్రం పలు ప్రశ్నల వర్షం కూడా కురిపించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోసారి కూడా ఆ కవిత పైన కూడా ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు, ఏ విధంగా కూడా ఆ విచారణ ఉండబోతుంది కవితకు సంబంధించినంత వరకు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే కవితకు సంబంధించిన మాత్రం ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ అధికారులు బృందాలుగా మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఈడీ అదేవిధంగా ఐటీ అధికారులు వచ్చిన సమయంలో మాత్రం ఇవాళ ఓన్లీ ఇంట్లోనే అంటే విచారణ చేపడతారు. ఐటీకి సంబంధించిన మాత్రం కావచ్చు, అదేవిధంగా ఈడీ అధికారులు మాత్రం అనుకున్న ఆ సిచ్యువేషన్ లో ముందస్తు ప్రీ ప్లాన్ గా కూడా అధికారులు వచ్చారు. ముందుగానే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తారు. సాయంత్రం 5:45 సమయంలో మాత్రం ఆ కవితను అరెస్ట్ చేసినట్టు కూడా ఇప్పటివరకే అధికారులు కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఇంటికి వద్దకు చేరుకుని కూడా ఇప్పటికీ కేంద్ర దర్యాప్తు మాత్రం వివరిస్తున్న తీరుని కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఖండిస్తున్నాం అంటూ కూడా వాళ్ళందరూ కూడా నిరాలోచన అనంతరం కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అదేవిధంగా సంతోష్ కుమార్ తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కూడా ఆ కవితకు సంబంధించిన మాత్రం అరెస్ట్ సమయంలో మాత్రం ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యకర్తలు మాత్రం ఎక్కడ కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టదని చెప్పేసి కూడా ఒక సూచనలు కూడా చేసే ప్రయత్నం అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కవితకు సంబంధించినందుకు మాత్రం రేపటి నుంచి ఎలాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. కవితతో పాటు కూడా మరికొంతమంది అరెస్టులు ఉంటాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. థాంక్యూ ప్రవీణ్.